యేసుక్రీస్తు వారి పేరట శుభాలు తెలియచేస్తూ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, గడిచినటువంటి 4 వారాలుగా మనం 41వ కీర్తన 13వ చరణము నుండి ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్గా చేయడానికి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆమేన్ ఆమేన్ అనే మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. శాశ్వత కాలం అనేది ఆరంభము లేనిది, అంతము లేనిది అనేటువంటి భావన మనకు కనిపిస్తాయి. ఇక్కడ 2 శాశ్వత కాలములు ఉన్నాయి. ఒక శాశ్వత కాలము అనగా ఆదామునకు ముందు, మరొక శాశ్వత కాలం అనేటువంటిది ఆదాము మొదలుకొని ఆరంభమైనదని. దీనిలో ప్రత్యేకించి 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలలో ఒకటి నిన్న అంటే జరిగిపోయినది. నేడు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి వ్రాయబడిన మాట నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు ఉన్నవాడు అనే మాట. ఆ మాటను బట్టి మనం నిన్న జరిగిపోయినది ఏమిటి అంటే దాని గురించి ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలతో, వాక్యాధారాలతో మనం చూసాం. నిన్నేం జరిగింది అంటే సాతానుడు గర్వించి పడిపోయాడు, భూమిని నీటి అడుగు భాగమునకు ముంచివేశాడు. తర్వాత నేడు అన్నటువంటి దానిలో దేవుడు మరలా భూమిని మరలా నీటి అడుగు భాగమునకు వెళ్ళిపోయిన భూమిని మరలా పైకి తెచ్చి దానిని నిలబెట్టాడు. అక్కడి నుండి ఆదాము కాలము ఆరంభింపబడింది అనేటువంటిది మనం చూస్తాం. నేడు అంటే ఈరోజు అనే భావనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నేడు అంటే రేపు, ఈరోజు అనేటువంటిది మనకు తెలుసు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో అనేటువంటి విషయములో మనం కొన్ని మాటలు చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. రేపేమి సంభవించునో బైబిల్లో కూడా ఒక మాట ఉంది. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. రేపేమి సంభవిస్తుందో మనం ఎరగలేం కదా. కానీ ఎరుగనటువంటి దానిని దేవుడు ముందుగానే తన గ్రంథములలో చక్కగా వ్రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనిలో భాగంగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దానియేలు పుస్తకములో ప్రియులారా ఒక మాటను మనం చదువుకొని, దానియేలు పుస్తకము 7వ అధ్యాయములో ప్రియులారా 4వ వచనము నుండి మనం చదువుకున్న ఒక మాట. మొదటిది, సింహమునము పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. మనుష్యుల వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. చాలమ్మా. ఇక్కడ
దానియేలు దర్శనమందు కనబడినటువంటి ఒక సంగతిని బయలుపరుస్తున్నాడు. పారసీక రాజు ఏలుబడి దినములలో ఈ దర్శనం అనేటువంటిది దానియేలుకు కనబడింది. సముద్రములో నుండి ఒక 4 క్రూర మృగములు వచ్చాయి. ఈ 4 క్రూర మృగాలు 4 రాజ్యములకు సాదృశ్యమని మీకు గత వారములోనే చెప్పటం జరిగింది. ఇది మొదటిదట సింహము వంటిదిగా ఉన్నది, సింహమును పోలినదిగా ఉన్నది. దానికి పక్షికి కలిగినట్లుగా 2 రెక్కలున్నాయి. తర్వాత అదేమైందంటే ఆ రెక్కలు పీకివేయబడి మానవుని వంటి మనస్సును పాదములు గలదై నేల మీద నిలవబడింది అని చెప్పి వ్రాయబడింది. అంటే ఇది బబులోను రాజగు నెబుకద్నెజరు యొక్క చరిత్రను సూచిస్తుంది. దేనికి అంటే ఈ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒకప్పుడు గర్వించాడు, ఒకప్పుడు అతిశయపడ్డాడు, ఒకప్పుడు తనకంటే ఎక్కువైన వాడు లేడు అనేటువంటి మనస్సుతో విర్రవీగాడు. విర్రవీగినప్పుడు అతని అహంకారం, అతని గర్వమైన మనస్సు సమస్తము కూడా అణచివేయబడి ప్రభు పాదముల చెంత నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే రెక్కలు పీకివేయబడటం అంటే రెక్కలు ఎందుకున్నాయి? పక్షి రెక్కల వంటి అంటే స్పీడుగా వెళ్ళడానికి అవకాశం, స్పీడుగా విస్తరించడానికి అవకాశం. మనం కూడా చాలా మందిని మనలో గ్రోత్ అవ్వడానికి అంటే మనం ఎదగడానికి ఏమంటే స్పీడ్గా అన్ని చేసేయాలి అనుకుంటాం. ఒకానొక రోజు మన రెక్కలు ఈ రీతిగా పీకి వేయబడితే ఏమవుతుంది చెప్పండి? నాకు అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. రెక్కలు పీకివేయబడితే అంటే ఇదిగో ప్రియులారా, ఇది మన భాషలో చూస్తే అహంకారం, గర్వం. ఏమండి, ఇదిగో ఈ మనస్తత్వమంతా దేవుడు అనచాలి అనుకున్నాడు అనుకో, ఒక్క క్షణం పట్టదు. ప్రభు పాదాల చెంత వాస్తవంగా చెప్పాలంటే కుక్క పిల్లలాగా కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి బైబిల్లో చెప్పబడినట్టుగా, బైబిల్లో కాదు లోక సామెత చెప్పబడినట్టుగా చింత చచ్చిన పులుపు జావదంటారు కొంతమందిలో. అర్థం కాల? చింత చచ్చిన పులుపు జావదు. చింత చెట్టును నరికి ప్రక్కన పడవేసిన అది చచ్చిపోయినా దానిలో ఉన్నటువంటి పులుపట చచ్చిపోదట. కారణం ఏంటి? దాని జీవిత విధి అది. అలాగే కొంతమంది ఎంత డంభముగా, ఎంత గర్వముగా, ఎంత ఇదిగో ధిక్కారముతో నడిపించబడతారో వారు ఒకానొక రోజు ప్రభు పాదాల చెంత చారవలసిన సమయము ఒకటి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ మృగము ఎలుకబంటిని చూపిస్తాడు. ఈ ఎలుకబంటి యొక్క ఏమండి
ఆ పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఇదిగో ప్రియులారా, ఎలుక బంటి నోటట 3 ప్రక్కటెముకలు. చూడండి ఆ మాట ఒకసారి. రెండవ జంతువు ఎలుక బంటిని పోలినది ఇది యొక్క మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము అని దానితో చెప్పుదురు. ఇది ఏమండి, మాదియా పారసీక రాజ్యమును ఏలినటువంటి రాజునకు సాదృశ్యం. ఈ ప్రక్కటెముకలు ఏంటంటే, ఈ ప్రక్కటెముకలు ఎన్ని ఉన్నాయి అంట నోటిలో? 3 ఉన్నాయి. ఈ 3 ప్రక్కటెముకలు 3 రాజ్యములకు సాదృశ్యం. ఈ 3 ప్రక్కటెముకలు ఇదేం చేస్తుంది? మాంసమును భక్షిస్తుంది. లెమ్ము అని చెప్పి విస్తారముగా మాంసమును భక్షించమంటే, ఇది ప్రియులారా ఆధిపత్యము చేయడానికి ఈ ప్రక్కటెముకలను చూపించాడు కదా. ఇంకా కొన్ని రాజ్యములను జయించాలి అన్నటువంటి ఆలోచనతో నడిపించబడతా ఉంటుంది. ఏమండి, మనలో కూడా ఆధిపత్యము కొరకు లోక సంబంధమైన ఏమండి ఆధిపత్యము కొరకు పరుగెత్తేవారు చాలా మంది ఉన్నారు. ఆధిపత్యం ఈరోజు ఏదన్నా లేకపోయినా సరే ఏం కావాలా? ఆధిపత్యం, పేరు కావాలా, ప్రఖ్యాతి కావాలి. ఇలాగూ ఇది 3 రాజ్యములను ఆక్రమించగలిగినదిగా ఇక్కడ మనం చూస్తాం. మూడవదిగా ఇంకొకటి చిరుత పులిని చూపిస్తాయి. చిరుత పులి అనేటువంటిది గ్రీకు మహా సామ్రాజ్యం. దీనికి 4 రెక్కలున్నాయి, 4 తలలు కలిగినదిగా ఉంది. ఇదిగో ప్రియులారా, ఇది చాలా వేగవంతముగా రాజ్యములను ఆక్రమించి తన అదుపులో పెట్టుకొని నడిపించబడుతూ ఉంటుంది. ఇదిగో ప్రియులారా, ఈ చిరుత పులి 4 రెక్కలు కలిగి 4 తలలు కలిగినటువంటిదిగా ఉన్నది. ఇదిగో ప్రియులారా, ది గ్రేట్ అలెగ్జాండర్ ను చూయిస్తా ఉంది. అలెగ్జాండరు ప్రపంచములను జయించి అకస్మాత్తుక మరణమును పొందాడు. ఎలా? దరిదాపుగా క్రీస్తు పూర్వం 300 శతాబ్దముల కాలములో అతడు ఇదిగో ప్రియులారా చనిపోయాడు. అలా చనిపోయాడు. చూసిన రాజ్యమును ఆక్రమించేవాడు. తన దగ్గర ఉన్న సైన్యముతో ఇదిగో ప్రియులారా ఇతర రాజ్యములను ఆక్రమించుకునేటువంటి ఇదిగో ఏమండి వ్యక్తితడు. ఇతనికి ఒక చిన్న జ్వరం వచ్చింది, ఒక దాము కుట్టింది. ఇప్పుడు వస్తున్నాయి కదా, హల్లెలూయా. చిన్న దాము కుట్టింది, వైరల్ జ్వరం వచ్చింది. ఆ దినాలలో వైరల్ జ్వరానికి మెడిసిన్ లేదు, కనుగొనలేదు. ఏమంటే చిన్న దాంగుట్టి చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. వెండి బంగారాలు ఉన్నాయి, ఆధిపత్యం ఉంది, ప్రపంచ దేశాలను జయించినటువంటి ఇదిగో గ్రేటర్ గా ఇతడు ఉన్నప్పటికీ కూడా ఇతడు ఏమైపోయాడంటే, ఒక్క దాము ఎంత ఉంటది, ఎంత దాని బొత్తికెంత. అవునా కదా? ఏమండి, మా నాన్నగారు అనేవాడు, మీకు చాలా మార్లు చెప్పాను, నాకు మ్యారేజ్ చేయి, నాకు పెళ్లి చేయి అంటుంటే 17 సంవత్సరముల కాలం నుండి నాకు పెళ్లి చేయమని కూర్చున్నా నేను. నిజమే. 3వ తరగతిలో ఒకసారి చేయమన్నా, 3వ తరగతి చదివేటప్పుడు పెళ్లి చేయమన్నా. మా పెద్దనాన్న కొడుకులకు పెళ్ళి అవుతుంటే వాళ్ళతో పాటు నాకు చేసేయనని చెప్పి ఏడుస్తున్నా నేను. తర్వాత 17వ సంవత్సరంలో పెళ్లి చేయమని కూర్చుంటే మా ఇంటి దగ్గర ఆ చుట్టూ పరిసరాల్లో ఏమండి రోలు ఒకటి ఉండేది, పెద్ద రోలు, ఎంతలా. ఈ రోలు లేపురా అనేవాడు.
దాని మీద కుంది ఉండేది. ఆ కుంది మధ్యలో పట్టుకున్నట్టు లేపి కింద పడేయరనేవాడు. నువ్వు అది పడేస్తే నీకు పెళ్లి చేస్తాననేవాడు. ఈ రోరును లేపితే నీకు పెళ్లి చేస్తాననేవాడు. అప్పుడులో 100 కేజీలు మినువులు బస్తా లేపి కింద పడే నీకు పెళ్లి చేస్తాననేవాడు. ఇవన్నీ నిజంగానే పెళ్లి చేస్తాడు అనుకోని నాకేం తెలుసు. ఏమండి, అవన్నీ కూడా లేపి పడేశా. ఒరే నానా, నీ దగ్గర చాలా బలం ఉంది, చాలా ఓపిక ఉంది, కానీ నీలో ఉన్న బలము, ఓపిక, ఆ లోపలున్న అహంభావం ముందు చూసావా, ఒక పెద్ద ఇరోషను వాంతి అయితే దెబ్బకు మొత్తం. నిజమే కదా, గుండెలు ఎరగ తీసుకొని నడిచినా సరే పెద్ద ఇరోషనం అయిందంటే అమ్మా శిలలు పెట్టండి అమ్మా, అంతేనా కాదా? పెద్ద వాంతి అయిందంటే చాలు. నాకు చాలా జ్ఞాపకం ఆ విషయాలన్నీ కూడా. ప్రియులారా చూడండి, ఇప్పుడు ఈ 4 తలలు 4 రెక్కలు ఎందుకు చూయిస్తున్నాడు అంటే, అలెగ్జాండరు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రియులారా, గ్రీకు సామ్రాజ్యము 4 భాగాలుగా విడిపోయి ఇదిగో 4 సామ్రాజ్యములుగా కట్టబడి ఆధిపత్యమును చేయబూనుకుంటుంది. దానిని గురించే ఈ చిరుత పులికి 4 తలలు 4 రెక్కలున్నాయి. ఇదిగో ఇది చీలిపోయి భాగములుగా విభాగింపబడి నానా రకాలుగా మార్చబడిపోతుందని. ఏమండి, దానిని గురించి ముందుగానే దానియేలు ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడండి. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఈ అలెగ్జాండరు ఎంత స్పీడుగా విస్తరింపబడ్డాడో, ప్రబలింపబడ్డాడో, అంత స్పీడ్గా యవ్వనములోనే మరణం వచ్చేసింది, చనిపోయాడు. ఇదిగో ప్రియులారా, ఆఖరికేమైంది, తాను కూడగట్టుకున్న రాజ్యమంతా 4 ముక్కలైపోయింది. చూడండి, ఇవన్నీ కూడా వాస్తవానికి మన జీవితాలకు కూడా కొంత అన్వయించబడతాయి. కొన్నిటిని మనం చూస్తూ ఉంటే. 4వదిగా ఇదిగో ప్రియులారా, ఈ మృగముందు చూశారు. ఈ మృగము అతి క్రూరమైనదట. ఏమండి, ఈ మృగము అన్నిటికంటే ఇది వేరుగా ఉంది. దాని రూపము భయంకరంగా ఉంది. ఏమండి, దీని తల మీద 10 కొమ్ములు మొలిచాయట. హల్లెలూయా. 10 కొమ్ములు మొలిచాయి. మరొక కొమ్ము ఉంది, ఆ కొమ్మే చిన్న కొమ్ము. ఈ 10 కొమ్ములు 10 రాజ్యములను చూయిస్తున్నాయి. ఈ 10 రాజ్యములను చూయిస్తా ఉన్నప్పుడు ఇదిగో ఈ చిన్న కొమ్ము ఒకటి మొలిపింపబడి అది పెరిగి పెద్దదైతదంట. అంటే ఈ చిన్న కొమ్ము అనేటువంటిది ఒక నియంతగా నిలబడుతుంది రాజ్యములో, ప్రపంచములో ఒక నియంతగా నిలబడుతుంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడొచ్చు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనములు ఇప్పుడు వరకు చదువుకున్నాం. 2వదిగా 8వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చూస్తే అక్కడ 2 జంతువులు కనిపిస్తాయి. ఆ జంతువులు కూడా చదవద్దు. అక్కడ 2 జంతువులు కనిపిస్తాయి. ఆ జంతువులు కూడా ప్రియులారా పారసీక గ్రీకు రాజ్యములను చూయిస్తూనే అక్కడ ఒక గొర్రె పొట్టేలు, మేకపోతు 2 కనిపిస్తాయి. ఈ 2 యుద్ధములు జరిగిస్తాయి. ఒకసారి పొట్టేలు గెలుస్తుంది, మరొకసారి ఇదిగో ప్రియులారా మేకపోతు గెలుస్తుంది. మేకపోతు గొర్రెపోతు కొమ్ములు విరగబోతాయి. మళ్ళా ఇది మహా సైన్యమును సంపాదించుకొని ఈ యొక్క మేకపోతు మీదకి యుద్ధానికి వస్తుంది, గెలుస్తుంది. ఇలాగ ఈ 2 మధ్య పోరాటము జరుగుతుంది. అంటే ఈ గ్రీకు పారసీక
దేశములను గురించి వ్రాయబడిన మాట. అదే ఇంకొక మాట, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు 8:10 నుండి మనం చూస్తాం. తర్వాత అదే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం ఒకటి చదవమ్మా. ఆ 8 శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు పరిశుద్ధ జనాంగమును నశింపజేస్తాడు. అలాగే 11:2లో, ఆ తర్వాత 11:6-14లో ఇక్కడ మనం చూస్తాం కొన్ని విషయాలు. ఇవన్నీ కూడా ఏమండి, ఈ అలెగ్జాండర్ నేతృత్వములో ఏర్పరచబడిన నలుగురు, ఇదిగో ప్రియులారా, అలెగ్జాండర్ క్రింద ఉన్నటువంటి అధిపతులు ఈ 4 రాజ్యములను స్థాపించుకొని వారిలో వారికి కొంత ఘర్షణ విధానము జరిగించబడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ 10 కొమ్ములు అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. ఒక్క మాట అది కూడా చదవండి. ప్రియులారా 11వ అధ్యాయం 14 వచనం, 11:14 చదవండి ఒకసారి. అంతలో ఇక్కడ చూడండి, ఏమండి, దక్షిణము ఉత్తరము అనే 2 మాటలు. దక్షిణ దేశపు రాజు అనగా ఐగుప్తి రాజు అనేటువంటి భావనను చూయిస్తా ఉంది. ఉత్తర దేశపు రాజు అనగా సిరియా, బాబిలోన్ అనేటువంటి ప్రాంతములను చూయిస్తూ ఇక్కడ 4 భాగాలుగా విభజించబడినటువంటి వీరు అందరూ కూడా ఏమంటే రాజులుగా మార్చబడి జరిగించబడవలసిన వేళ్లలో వీళ్ళకి కొంత కలహాలు, పోరాటాలు, రకరకాలైన పరిస్థితులు కలగటం జరుగుతూ వస్తున్నాయి. ఇదిగో ప్రియులారా, ఇప్పుడు ఆఖరిగా ఉన్నటువంటి వాడు ఇతడు ఐగుప్తీయుల రాజుగా, ఏమండి, లేకపోతే మనం చూడగలుగుతాం, ఏమండి, ఇదిగో రోమా సామ్రాజ్యమును పాలించినటువంటి ఆ క్రూర మృగములో చిన్న కొమ్ముగా వచ్చినటువంటి అతడు ఏం చేస్తాడంటే, ఇజ్రాయేలు రాజ్యం అనగా యూదుల దగ్గరకు వెళ్ళి వారితో ఒక శాంతి ఒప్పందం చేసి, ఇప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే, ఏమండి, మీ మందిరాన్ని కడతాను, కూలిపోయిన మందిరాన్ని కట్టి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను, రాజ్య పాలనను నాకు అప్పచెప్పండి అని చెప్పి ఇతడు మహాసైన్యముతో వెళ్ళి ఒక శాంతి ఒప్పందం చేస్తే ఇతడి మీద నమ్మకాలు ఉంచేసేసి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారు. దరిదాపుగా 3.5 సంవత్సరాలు ఏమండి మంచిగా ఉంటాడంట. ఆ తర్వాత కార్యసిద్ధి జరిగించడానికి పూనుకుంటాడు. అందుకని దేవుని వాక్యములో ఒక మాట చూడండి, 50వ కీర్తనలోనికి రండి. అక్కడ ఒక మంచి మాట ఉంది. 50వ కీర్తన 4వ చరణం చదువుతారా? ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక నిబంధన, ఒక ఒప్పందం, ఒక ప్రమాణం అనేటువంటిది జరుగుతుంది. ఈ నిబంధన అంటే 2 వ్యక్తుల మధ్య జరిగేది. ఇప్పుడు ఎవరెవరి మధ్య జరుగుతుంది? యూదులకును యాంటీ క్రైస్టుకును. యాంటీ క్రైస్ట్ అంటే
అబద్ధ క్రీస్తు. వీళ్ళ మధ్య ఒక నిబంధన జరుగుతుంది. ఏంటి? ఏమండి, మీ దేశాన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు ఆ యెరూషలేములో లేకపోతే ఇజ్రాయేలు దేశములో అలనాడు మన పితరుడైనటువంటి సొలొమోను కట్టినటువంటి మందిరమును కూల్చివేసి ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది? మసీదు వచ్చింది. ఈ మసీదుని తీసేసి నేను మందిరాన్ని కట్టేస్తానయ్యా అని చెప్పి ఒక శాంతి ఒప్పందం చేస్తాడు. 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగేటువంటి కొన్ని పరిణామాలు. ఇంకొక మాట మీకు అర్థం కావడానికి సామెతల పుస్తకములోనికి రండి. అక్కడ ఆ మాట కూడా కొన్ని లేఖనాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి. దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. 30వ అధ్యాయం సామెతల పుస్తకం 30వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేదు, నేను జ్ఞానాభ్యాసము పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను పశుప్రాయుడను. ఏమండి, నాకు నరులకున్నట్లుగా వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసి ఏమండి చేసుకున్నవాడును కాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు. ఇప్పుడు ప్రజలేం చేశారు? ఇజ్రాయేలు జనులు ఈ యొక్క యాంతిక్రీస్తు అనబడినవాడు ప్రజలతో శాంతి ఒప్పందము చేసి, నేను రాజును, మీకు రావలసిన రాజ్యము, రావలసిన కార్యక్రమాలని నేను చేస్తాను అంటే వీళ్ళు పశుప్రాయులై దేవుని గూర్చిన జ్ఞానము లేక ప్రియులారా వీళ్ళు ఏం చేస్తారంటే, నిజంగా ఈయనే క్రీస్తని, ఈయన వలనే ఇది సాధ్యమని వారితో నిబంధన, అతనితో నిబంధన చేసుకుంటారు. ఎందుకని ఇక్కడ భక్తుడేమంటున్నాడంటే, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు. లేకపోతే ఏమవుతుంది చెప్పరే? ఇప్పుడు ఒక మాట చెప్తాను, అంటే మీలో ఎవరిని గురించి చెప్పడానికి కూడా మంచిది కాదు, నా గురించే చెప్తాను. పాస్టమ్మ గారు నేనున్నా, నా అలవాటు ఏంటో, నా మాట తీరేంటో, నా పరిస్థితి ఏమిటో, నా స్వభావం ఏమిటో, నా గుణగణాలు ఏమిటో, నాకెప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు నవ్వుతాను, అన్ని కూడా ఆమెకు తెలుసు. 22 ఏళ్ల కాపురంలో తెలియకుండా ఉండదు కదా. ఈయన తెలా ఉండాలో, ఈయన తెలా మలుచుకోవాలో అని తెలుసు. ఇప్పుడు నాలాంటి రూపమే, నాలాంటి పోలికే, మొత్తం నా మాట తీరులాగా ఉందనుకో. ఇప్పుడు నన్ను గూర్చిన జ్ఞానం ఆమెకు లేకపోయిందనుకో, ఏమవుతుంది చెప్పరే? బాల్తా పడతాం, అంతేనా? అంతకుముందు ఏదో సినిమా పూర్వకాలంలో ఈవిడు కూడా మా ఆవిడే అన్నట్టు ఏమండి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నాలాగానే వేరొకడు ఏమండి వస్తే ఆమె గ్రహించడానికి ఏ అనుభవం ఉంది అంటే, నా భర్త ఇలా ఉన్నాడు, నా భర్త మాట తీరిది కాదు, నా భర్త క్రియలు ఇవి కాదు, నా భర్త యొక్క కార్యక్రమాలు ఇవి కాదు అని తెలుసుకోవడానికి ఏముండాలంటే నన్ను గూర్చిన జ్ఞానం చెప్పరే ఆమెకు కావాలి. లేకపోయిందనుకో, జ్ఞానం లేకపోతే ఏమవుతుంది?
వాళ్ళతో పడతామే కదా. ఇప్పుడు అలాగే ఇదిగో ప్రియులారా, ఇజ్రాయేలీలు అనగా యూదులైనటువంటి వారు దేవుని గూర్చిన జ్ఞానము లేకపోబట్టే వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు మనకు కూడా ఏం కావాలా? దేవుని గూర్చిన జ్ఞానము మనకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని గురించిన జ్ఞానం అంటే ఏం కావాలా? దేవుడు ఎలాంటి వాడు, దేవుని తత్వం ఏమిటో, దేవుని యొక్క నియమం ఏమిటో, కార్యాలేమిటో, పరిస్థితులేమిటో మనకు తెలియాలి. అందుకని ఇర్మియా పుస్తకంలో అంటాడు కదా, ఏమండి ఆ 9వ అధ్యాయములో ఆ 24లో 23లో అంటాడు, నన్ను పరిశీలనగా ఏమండి అతిశయించువాడు నన్ను దేనిని బట్టి అంటే అక్కడ నేను చెప్తాను వినండి. ఏమండి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించువాడునైనా యెహోవాను నేనే అని పరిశీలించి తెలుసుకొనుటను బట్టియే అతిశయపడాలి. ఈరోజు మనకి తా అంటే తూ తెలవదు, కానీ అతిశయం మాత్రం చెప్పరేమండి అమ్మా ఎక్కువ. 4 రోజులు బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళు, అంతలోనే వచ్చేసిద్ది అతిశయం, ఆత్మీయమైన గర్వం. కారణం ఏంటో తెలుసా? ఏమి లే నాకేనంటే ఎగిరెగిరిపడేది. ఏమి లేకపోతే ఏమవుతుంది? ఏమండి ఇంగ్లీష్ నాకు రాదు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నాను అనుకో, తర్వాత సంగతి ఏంట్రా నీ ముఖం. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, నన్ను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఏమండి తెలిసిన వాళ్ళకన్నా చెప్పొచ్చు, తెలియని వాళ్ళకన్నా చెప్పొచ్చు, మధ్యలో వాళ్ళకి ఏం చెబుతాం? మీకు ఒక మాట తెలుసో లేదు, బైబిల్లో నేను చాలా పర్యాయాలు ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు మొదటి విషయంలోనే 2వ అధ్యాయంలోనే వ్రాస్తూ అంటాడేమనంటే, ఇదిగో యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు ఎక్కడా సంఘంలో, అది నా బోధకులకే బోధిస్తూ ఉంటుందట. అదేం చేస్తుంది అట కాదు, ఎట్టా టైం మార్చో, సబ్జెక్టు మార్చో, అలా చెప్పబాక, ఇలా చెప్పబాక, ఈ విధంగా ఉండబాక, ఆ విధంగా చేయి. ఇప్పుడు కొన్ని సంఘాలు అదే దుర్మార్గం. దేవునికి స్తోత్రం. ప్రజలు నాయకుని నడిపించాలా, నాయకుడు ప్రజలను నడిపించాలా? అసలు గొర్రెలను కాపరి నడిపించాలా, కాపరిని గొర్రెలు నడిపిస్తాయా? యాన్నమ్మ గారు ఎవరు నడిపిస్తాయి? కాపరే. మరి గొర్రెలు కాపరిని నడపటం ఏంటి? గొర్రెలు కాపరిని నడపటం ఎంత కదా, అది ఆశ్చర్యం కదా, విడ్డూరం కదా. ఏమంటే కొన్ని సంఘాలలో కాపరిని ఏం చేస్తారు? గొర్రెలే చెప్పరే. ఏమంటే ఇంకా కొన్ని చోట్ల ఆ దౌర్భాగ్యం ఉంది. నేను అంటాను, ఒక మాటలో చెప్పాలంటే ఆ కానుకలు పెట్టే ఉంది. కానుకలు పెట్టి ఆధిపత్యం ఏంటి? దాంట్లో 10 రూపాయలు పడినాయి, 10 లక్షలు పడినాయి. ఆధిపత్యం ఎవరిది? కాపరిదే కదా. ఏమండి కాపరిదే కదా. 10 రూపాయలు పడ్డప్పుడు కాపరిదే, 10 లక్షలు పడ్డప్పుడు కాపరిదే. కాపరి ఏం చేస్తాడు? మొత్తం తాగి తలకు పోసుకోడుగా. సంఘ పరిచర్యకు ఏమి అవసరమో వాటిని కొంతమంది ఉన్నారు, దానిని బట్టి కూడా ఇప్పుడు పోలీసులను పెట్టి సేవలు జరుగుతున్నాయి కొన్ని సంఘాల్లో. ఇంకొక మాట చెప్పాలా, మన యెహోషువ గారి కుమార్తె ఉంది కదా, ఎక్కడ ఊరేంటి, శ్రీకాకుళంలో సంఘం, పెద్ద సంఘం పేరు చెప్పంలే, ఆ సంఘానికి వెళ్తుందంట. ఆ పాస్టర్ గారు 2 భాగాలుగా విడిపోయారంట సంఘ బిడ్డలు. ఎందుకనంటే దానిలో
ఏమండి అందరూ ఉద్యోగస్తులేగా. ఉద్యోగస్తులు దాంట్లో ఏం సభ్యత్వాలు వేసి అట్టేసి ఎట్టేసి మొత్తం కానుకలన్నీ పక్కన పెట్టి కొన్ని కోట్ల రూపాయలు సంఘం పేరు మీద మిగిలిస్తే వాటిలో ఆధిపత్యం చేసే సంఘ పెద్దలు ఉంటారు కదా కొంతమంది. వాళ్ళల్లో సంఘ పెద్దలు దరిదాపుకు ఒక ₹1 కోటి దాకా మింగేశాడంట. ₹1 కోటి దాకా మింగేశాడంట. ₹1 కోటి మింగేసేస్తే ఇప్పుడు దాని కాడ గొడవలయ్యి 2 ఆరాధనలు, ఒకే ఆరాధన జరిగే సంఘంలో 2 ఆరాధన. కారణం ఏంటి? ఒక గుంపు ఒక పక్కకి, ఒక గుంపు ఒక పక్కకి. ఇప్పుడు ఎవరిని కమెంట్ చేస్తున్నారు? కామెంట్ కాదు, కమెంట్ అంటే ఆధిపత్యం ఎవరిది ఇప్పుడు? సేవకునిది కాదు, సంఘ పెద్దలది, లేకపోతే విశ్వాసులది. ఏమండి? సంఘ పెద్దలది, విశ్వాసులు. దాంట్లో తాగుబోతు సచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, రకరకాలైన వాళ్ళు ఉంటారు. అందరిది ఆధిపత్యం వాళ్ళదే. ఏమంటే తాగొచ్చి ముందు గబ్బు కొడుతున్నా సరే పలహారం పంచే రకాలు ఉన్నారు కొంతమంది. నా స్వయంగా నా కళ్ళతో చూసిన వాళ్ళు ఎంతమంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానం అనేటువంటిది మనకు అవసరం. దేవుడెవరు? ఇదిగో ప్రియులారా, నిజ దేవుడెవరు? పరిశుద్ధుడెవరు? లేకపోతే పరిశుద్ధుడు కాకుండా వానిని పోలి వచ్చిన వారెవరనేటువంటిది మనకు తెలుసుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం. ఏమండి? జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోనే దొరుకుతాది తప్ప మరెక్కడ దొరకదు. అందుకనే 23వ అధ్యాయం ఏబు పుస్తకంలో ఒక మాట రండి. ఏబు పుస్తకం 23వ అధ్యాయము దయచేసి 9వ వచనమును చదవండి. ఆయన పనులు జరిగించుచు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు, దక్షిణ దిశకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, నేను దేవుని జ్ఞానముతో వెతకటానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడంట? ముందుగా ఉత్తర దిశకు, అంటే ఉత్తర దిక్కుకు. ఉత్తర దిక్కు అనగా అర్థం ఏంటంటే సంఘము అనే దానిని దేవుడు బైబిల్ గ్రంథములో ఏ దిక్కుకు పోల్చాడంటే ఉత్తర దిక్కుకు. ఉత్తర దిక్కుకు వెళ్ళాను, అక్కడ కూడా ఏం కనపడలా? చెప్పరే. ఉత్తర దిక్కు అనగా సంఘము. ఉత్తర దిక్కున సంఘము. ఏమండి? రెండవదిగా దక్షిణ దిక్కునకు ఆయన ముఖమును త్రిప్పుకొని ఉన్నాడు. ఆయన కనబడలేదు నాకు. అంటే ఈరోజు వాస్తవానికి ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘములో దేవుడు కనబడటల్లా. ఈరోజు ఎవరు కనపడుతున్నారు? మనమే. సంఘములో ఉత్తర దిక్కు అనగా సంఘమునకు సాదృశ్యం చూయిస్తుంది దేవుని వాక్యం. సంఘములలో దేవుడు కనబడటం లేదు. కారణం ప్రజలు కూడా కనపడతలేదు అనుకోండి. హల్లెలూయా. అంతేనా? నిజమా కాదు? దేవుడు లేడు. సంఘం ఎలా? సంఘములో దేవుడు కనబడాలి అంటే సంఘములో సిస్టమ్, పరిస్థితులు, భక్తి విధానములు, ఇదిగో ప్రియులారా క్రియ కార్యములు అన్ని కూడా మార్చబడితే ఆ సంఘములు ఏముంటాడు? ఏముంటది? దేవుని సన్నిధి ఉంటుంది.
దేవుడు ఉంటాడు. ఎంత తోమినా, ఏమండి, సిమెంట్ రోడ్డుకి తోమిన ఉతికిన, ఎంత ఉతికిన ఎలక తోలు నలిపానంట. అర్థమవుతుంది? ఎంత ఉతికిన మన సంఘం. ఇప్పుడు మన సంఘానికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు యోబు భక్తుడు రాస్తూ అంటాడు, ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కనపడలేదు. ఉత్తర దిశ అనగా సంగమునకు పోయాను. సంఘములో దేవుడు కనబడటం లేదు. దేవుని గుర్చిన జ్ఞానము లేదు. దేవుడే ఆ స్థలములో లేడు. అంటే దేవుడు ఉండవలసిన స్థలములో ఆయన ఉన్నాడా? ఏమండి, దేవుడు ఉండాల్సిన స్థలములో ఆయన ఉన్నాడా? లేడే. పాట ఒకటి ఉంది, బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో. ఎవరు గుండె గుడిలో? మన గుండెల్లో దేవుడు ఉన్నాడా? దెయ్యముందా? హల్లెలూయా. ఎక్కడున్నాడు దేవుడు? దేవుని వాక్యములో దేవుడు ఉంటే, ఇదిగో ప్రియులారా, అక్కడ దానిని గూర్చిన మాట భావము తెలుపుతూ యేసు ప్రభులు వారు అన్నాడు ఒక మాట. యోహాను సువార్తలోకి రండి, ఒక్క మాట. ఆ మాట చూపించి 14:15, 14:15 ఆగండి. 14:15 చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలనట గైకొంటారు. దేవుడు మన మధ్యలో ఉండాలంటే, మనలో, లేకపోతే మన సంఘంలో ఉండాలంటే ఏముండాలా? ఆయన ఆజ్ఞలను పాటించాలి కదా, అంగీకరించాలి కదా, వాటి ప్రకారం నడిపించాలి కదా, నడిపించబడాలి కదా. రోమపత్రికలు అంటాడు, ఏమండి, నీతిమంతుడుగా ఆ మాట ఏమంటాడు అంటే, ప్రియులారా, ధర్మశాస్త్రమును వినువాడు నీతిమంతుడు కాదు. కానీ 3వ అధ్యాయం ప్రియులారా, అదేనా ప్రియులారా, 2వ అధ్యాయం 13వ వచనం. అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేసేవాడు? వాక్యాన్ని వింటాం. ప్రతి పనికిమాలినోడు ప్రతి పనికిమాలిన వెంటనే ఉంటుంది. కానీ చెప్పరే, అనుసరించేవారేరి, పాటించేవారేరి. ఏమని? అనుసరించేవారేరి, పాటించేవారేరి. అందుకనే దక్షిణ దిక్కుగా నేను పోయాను గాని, అంటే సంఘములోనికి వెళ్ళాను గాని, సంఘములో దేవుడు కనబడటల్లా. ప్రజల మధ్యలోనికి వెళ్ళాను గాని, ప్రజలలో కూడా దేవుడు కనబడటల్లా. ఈరోజు ఎక్కడా కనపడతల్లా. కారణం ఏంటి? పాట ఒకటి ఉంది కదా, దిగులు చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమలన్నీ చూచినప్పుడు. అంతేనా పాట? అంతేనా? వేరుగా నాకంత గుర్తులేదు. అంతేనా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము దిగులు చెందకు నీవు, భయము చెందకు భక్తుడా. భయం చెందేవాడు ఎవరో? మాయలోక మహిమలు చూసేవాడు. అంటే
ఇది మాయలోకమని, ఈ మాయలోకములో జరిగే తంత్రాలు, ఇదిగో ప్రియులారా, భయంకరమైన కార్యములు చూసినటువంటి భక్తులు ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. అంతేనా? చెప్పరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, మీకు కూడా అర్థం కావటానికి. ఇప్పుడు నేను ఎవరిని? పాస్టర్ గారండి అంటారు కదా, పాస్టర్ గారు అంటారు, గాడు అంటారు, నాకే అర్థం కాదు. ఫోన్లో ఎలా వస్తుందో తెలియదు. ఏమండి, చిన్నపిల్లలు నత్తిగా మాట్లాడు, పాస్టర్ గాడో అంటాడుగా. ఆడు గాడు అనాలని కాదు, గారు అనాలని. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, నేను పాస్టర్ గారిని ఎక్కడికి వెళ్ళినా ఏమండి నా బతుకు పాస్టర్ బతుకండి అని చెబుతా ఉన్నాను కదా. ఏమండి, ఆదివారం ఏడకన్నా వెళ్ళి అయ్యా వందనాలు, ఏందయ్యా వాళ్ళు ఆదివారం వచ్చారు అంటారు అనుకో. పని నుండి వచ్చాను రమ్మన్నారని వచ్చేసానండి అంటాను అనుకో. అన్నప్పుడు వాడి మనసులో అనుకుంటాడు, రే బాబు ఈడియం పాస్టర్ రా, చెప్పేమంటాడు, ఈడియం పాస్టర్ మాయిదారి మొఖం మండిపోను అనుకొని, ఈడియం పాస్టర్ ఆదివారం సంఘాన్ని వదిలిపెట్టి, విశ్వాసులు వదిలిపెట్టి, పరిచర్య వదిలిపెట్టి, దిక్కుమాలిన వేషాలన్నీ వేసుకుంటూ తిరగటానికి వచ్చి బతుకు తగలయ్య అనుకుంటాడు వాడు. హల్లెలూయా. ఈ మాయలోక పరిస్థితులను చూచి భయపడేవాడు ఎవడంటే, ఎన్నొచ్చినా, ఎన్ని పోయినా, ఎన్ని కార్యాలు జరిగినా, ఏది అయినా సరే దేవుని కొరకు నిలబడేవాడు, భయపడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 100 వస్తున్నాయా? నో. 1000 వస్తున్నాయా? నో. 10 లక్షలు వస్తున్నాయా? నో. నేను రాను. నా దేవుని కంటే నాకేది ఎక్కువ కాదనుకునేవాడు దేవునికి భయపడేవాడు, పరిస్థితులకు భయపడేవాడు. అమ్మో, ఆ కార్యమునకు వెళితే, ఆ కార్యములో జ్వరపడితే నా స్థితికి ఏమైనా డ్యామేజ్ కలుగుతాదేమని అనుకునేవాడు. చెప్పరే, భయపడేవాడు. అర్థమవుతుందా? కొంతమంది ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, కొబ్బరికాయ కొట్టకూడదా? ఏమైతుంది? ఓయ్ అబ్బాయి ఏం కాదులే కొట్ట. ఎందుకో? ఇప్పుడు నేను కొట్టాను, తెల్ల అమ్మాయి పాస్టర్ గారే కొట్టాడు, అమ్మాయి నువ్వు కొడితే ఎందుకు తప్పేంది? కొట్ట. ఎక్కడ కొట్టాలి? మొఖానికి వేసి కొట్టుకోవాలి, నొసురికి వేసి కొట్టుకుని తలకాయ కూడా వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. ఏమంటే ఇది భయపడే తత్వం అంటే ఏంటంటే, ప్రతిదానికి పాలు పొంగి అక్కయ్య అనగానే. మా పాశ్రమ గారికి 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దోడు ఇల్లు కట్టుకున్నాడు, అమ్మాయి ఆడపిల్లలు వచ్చి పాలు పొంగియాలి, ఎక్కడ పొంగియాలి? ముఖం మీద పొంగియాలేమని అనుకున్నాం. పాలు లేదు, నీళ్లు లేదు, మూసుకొని నోరు గట్టిగా నీ పన్ను చూసుకో. వెళ్ళాం, శుభ్రంగా వాక్యం చెప్పాం, భోజనం పెడితే ఒక ముద్ద తిని నోరు మూసుకొని వచ్చి. ఎన్ని ఏంటంటే లోకమునకు, కార్యములకు, పరిస్థితులకు భయపడేవాడు ఎవరంటే ప్రియులారా, దేవుని యందు ఏమండి జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పరిస్థితులన్నిటికీ, అమ్మో ఈ మలినం నాకంటుతుందేమో, ఈ దరిద్రం నాకంటుకుంటుందేమో అనుకుని ప్రతి విషయమునకు భయపడేవాడిని గురించే ఆ పాట రాశాడు. భయము చందకు భక్తుడా ఈ మాయలోక మహిమలన్నీ. మాయలోకంలో మహిమలు భలేగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, కాంతివంతంగా ఉంటాయి. అర్థం కాల, నల్ల ముఖాన్ని కూడా తెల్ల ముఖం చేసేటట్టుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొందరు చూసి బాగా నల్లగా ఉన్నారు, అదేదో రాత్తంటే 7 వరకు కోతి ఎర్రగా అవుతున్నాయి, 7 వరకే అవుతున్నాయి ఎర్రగా. నేను అనకూడదు, కోతి వెనక భాగం ఉంటుంది చూసారా,
ఆ చెట్టు కొమ్మ మీద ఈ చెట్టు కొమ్మ మీద దురుదుకొని ఎర్రగా తయారైంది. అట్టవుతున్నాయి. ఏందమ్మా వీళ్ళ మొఖాలు ఎట్టొచ్చినాయే? దరిద్రం ఏంటో తెలుసా? కుర్రపిల్లలంటే వాళ్ళు ఏదో పెళ్లి కావాలని వేసుకుంటున్నారులే బాగుంటుంది అనుకోవచ్చు. దరిద్రం ఏంటంటే పెళ్ళయ్యి వాళ్ళ పిల్లలకి పెళ్ళయ్యి కూడా అర్థం కాల ముఖం కోతి వెనక భాగం చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఏమండి, అది పరిస్థితి. అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట, నీకు దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. ఏమండి, అందుకనే ప్రియులారా, దేవుని వాక్యములో ఇవన్నీ కూడా ఆరంభమయ్యేది మొదటి నుండి చూసాం. నోవాహు దినములలో జరిగినట్టు జరుగును, ఏమండి, లేకపోతే లోతు దినాలలో జరిగినట్టు జరుగుతుందని చెప్పబడినట్లుగా మనం చూస్తా వస్తున్నాం. అయితే ప్రియులారా, ఏమండి, మరొక మాట 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో, దానియేలు 11వ అధ్యాయం 13-15 వచనాలు కూడా చదవండి. ముందుకెళ్ళిపోదాం ఒక్క మాట. దానియేలు గ్రంథం, సరే, అక్కడ 11వ అధ్యాయం 13-15లో సమకూర్చుకొని మరలా వచ్చును అనగా సమకూర్చి వచ్చును, అనేకులు ఈ జనములోని నిలువలేక కూలుదురు. అంతలో ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశ రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతను ఏర్పరచుకొనిన జనులు దృఢ శౌర్యము పొందక పోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణములను పట్టుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ కూడా, అందుకని ఇక్కడ ముందుగానే ఉత్తర దేశము, దక్షిణ దేశం, ఇవన్నీ కూడా అలెగ్జాండర్ కాలం నేతృత్వం తర్వాత వచ్చిన సందర్భాలన్నీ కూడా ఈ గ్రంథం అంతట్లో దానియేలు దర్శనములోనే దేవుడు రాబోతున్న కాలములు జరగబడి, యుగాంతమందు జరగబడి ప్రతి విధమైన దుష్ప్రభావాలన్నీ కూడా వ్రాశారు. అయితే ఇంకా ముందుకు మనం వెళదాం. చూడండి, రోమపత్రికలో, ఇక రండి, రోమపత్రిక త్వరగా ముందుకు వెళ్దాం. రోమపత్రిక 13:1 చదవండి. పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరియు ఏ అధికారమును లేదు. ఉన్న అధికారము దేవుని వలన నియమింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు, అపోస్తుల కార్యగ్రంథములో 1:17 అంటాడు కదా. 1:7 ఏమంటాడు? కాలములు సమయములు తండ్రి అంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రతి అధికారమును దేవుని వలన కలిగింది. ఇప్పుడు ఈ దేవుని ఈ యొక్క ప్రియులారా, యాంటీ క్రైస్ట్ అనబడిన క్రీస్తు విరోధి సాతాను యొక్క అధికారం ఎవరి వల్ల కలిగించబడింది? ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది? ప్రతి అధికారము, ప్రతివాడును అధికారులకు లోబడి ఉండవలెనని వాక్యం చెప్తుంది. దేవుడే చెప్తున్నాడు. ప్రతి అధికారం కూడా ఎవరి వల్ల కలిగింది? ఎందుకు కలిగింది? ఏమండి, ప్రతి అధికారం, ఇప్పుడు నేను ఒక అధికారిని అనుకుందాం. ఏమండి, అధికారి అయితే
అధికారులకు లోబడి ఉండమని చెప్పాడు. ఇప్పుడు నేననే ప్రశ్న ఏంటంటే, ఏమండి, క్రీస్తు విరోధి అయిన సాతానుడు ప్రపంచాన్ని ఏలుబడి చేయటానికి ఒక నియంతగా అవతారం ఎత్తి అతడే నేను దేవుని కుమారుడను అంటే క్రీస్తుని అని చెప్పుకుంటూ ఒక అధికార దాహముతో నడిపించబడడానికి కారణం ఏంటి? అసలు ఈ అధికారం ఎవరి వలన వచ్చింది అంటే, దేవుని వాక్యమును బట్టి చూస్తే దీనికివ్వబడిన అధికారము కూడా క్రీస్తు విరోధి అయిన సాతానుడు ఏలుబడి చేయుటానికి అధికారం ఇచ్చినది కూడా వాస్తవానికి దేవుడే కదా. ఎందుకని? అదే అపోస్తుల కార్యగ్రంథములో 17:26 కూడా చదవండి ఒకసారి. అదే అపోస్తులలో 17 ఆగండి 17:26 ఆయన ఒకరి నుండి సృష్టించి ఒకవేళ వారు దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాసముల యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ అధికారం, ఇప్పుడు సాతానుకు ఒక అధికారం ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇంకా ప్రతి యావత్ భూమి మీద కాపురముండు ఆయన యొక్కను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొంటారేమో అని చెప్పి నిర్ణయ కాలం ఒకటి, ఇదిగో ప్రియులారా, పొలిమేరలను ఏర్పాటు చేశాడు దేవుడు. కానీ వాళ్ళ దేవుడు దొరుకు కాలాన, సమీపముగా ఉన్న కాలాన, అన్ని కాలములు సమయంగా ఉన్నా సరే దేవుని వెదకేవారు లేరు కదా. దేవుడు ఒక నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. ఏర్పాటు అంటే, ఈ నిర్ణయ కాలం అంటే ఏంటి? ఏమండి, నిర్ణయ కాలం దాన్ని బార్డర్ క్రాసింగ్ అనొచ్చు అనుకోండి. బార్డర్ చెప్పరే. ఇప్పుడు నాకు దేవుడిచ్చిన నిర్ణయ కాలం, బ్రతకాలి, బట్ట కట్టాలి, మంచిగా తినాలి, భార్య బిడ్డలతో సుఖంగా ఉండాలని ఒక నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. అది ఎన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు అనుకుందాం, లేకపోతే 60 సంవత్సరాలు అనుకుందాం. ఏమండి, అట్ట చేసి నా భక్తిని, నా విధానమును, నా యొక్క నీతిని, నా ప్రతిష్టతను దేవుడు గుర్తించి ఇంకొక 5 సంవత్సరాలు పెంచాడు అని కదేమంటారు? నిర్ణయ కాలమును. చెప్పరే. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తుతున్నాం కదా, పరుగు పందెంలో పరిగెత్తుతున్నాం. ఒక గీట్ అనేది ఉంది, ఒక హద్దు. ఆ హద్దును దాటటమే చెప్పరే నిర్ణయకాలం. ఈ హద్దులోనే దేవుడు ఏం చేశాడు? పొలిమేరలనంట వెదకురి ఆయనను వెదకి కనుగొంటారేమోనని ఒక బార్డర్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ బార్డర్ దాకా ఎల్లటెల్ల ప్రజలు, ఎందుకని? అంత అవసరం రావట్లా. అంత అవసరం చెప్పరే. ఇప్పుడు ఏదన్నా అవసరం వస్తే ఏంటి? అందరూ ఈ కాలములో, ఇప్పుడున్న సమాజములో ఏదైనా బలహీనత వస్తే, యేసయ్యా ప్రభువా ఈ బాధ భరించలేకపోతున్నాను అనేవాళ్లే తప్ప తర్వాత పరిస్థితి అయ్యో అయ్యో యేసయ్యో అంటుంటారు. ఇంజెక్షన్ అమ్మో యేసయ్యో కళ్ళు మూసుకుంటారట, మొక్కాలు మండిపోను. ఇండేచ్చను సూది ఎంత, అమ్మో యేసయ్యో. బాధ కలిగినప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రభువుని తలుచుకుంటాం. తర్వాత
కొంతమందికి అకస్మాత్తుగా భక్తి పరాకష్టుకు చేరిపోద్ది. బిడ్డలకు బాగాలేదనుకు మోకరెత్తారు. ఆ తర్వాత ఏడ తీరుకుందండి? ఏడ తీరుకుంది? తీరికే తిరిగిలేదు. ఒక మాట, నేను అందరితో మీతో పాటు నేను కూడా పడాల్సిందే ఆ బాధ. అంటే ఏ బాధ? ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేవు, నదుల్లో నీళ్ళు లేవు, అందరికి బియ్యం లేకపోతే నాకు కూడా చెప్పరే, అందరికి కరువు వస్తే నాకు కూడా కరువు వచ్చింది. అందరు వేతన పడుతుంటే నేను కూడా వేతన పడాలి. అందరిలాగా నేను మనిషినే కదా. పాస్టర్ అయినంత మాత్రం నాకు ప్రత్యేకంగా వేరే స్థలంలో 1 ఎకరం పొలంలో దేవుడు పండించి నా ఇంట్లో ఆయన పోయిడు. అయితే వినండి, ఏమండి ఇప్పుడు ఎట్లాగే అంటే నేను అంటాను, అట్లా జరగాలని కాదు. 2-3 సంవత్సరాలు ఇప్పుడే ఇవాళ బియ్యం, మొన్నటిదాకా బియ్యం 1200 అమ్మింది, ఇప్పుడు 1700. ఇవాళ రేట్ ఎంత? ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేలేక ఆ రేటు 1700 పోయి 2,000 పోయి 2,500. అమ్మో, బియ్యం రేట్లు మండిపోతున్నాయి అక్కయ్యా. 2 సంవత్సరాలు పంటలు పండలేదంటే వచ్చే రేషన్ బియ్యం కూడా దేవునికి స్తోత్రం. ప్రభుత్వం వారు ఏం చేస్తాడు? మోదీ కానీ చంద్రబాబు కానీ 2 సంఖ్యలు ఎత్తుతారు. అమ్మా, నా దగ్గర సంఖ్యలు తప్ప ఏమి లేవని. తర్వాత ఏం చేస్తారు? ప్రభు, ఈ బాధలేంటి ప్రభు? ఇప్పుడు దాకా దేవుడు గుర్తురాలా? ఇప్పుడు వస్తాడు, అయ్యా ఆకలితో చచ్చిపోయేటట్టున్నాను ప్రభువా. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. చూశారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే నిర్ణయ కాలం ఒకటి. ఇంకన్నా తెలుసుకోండి రా బాబుల్లారా, ఇంకన్నా తెలుసుకోండి రా బాబుల్లారని దేవుడు ఒక నిర్ణయ కాలం, ఒక గీటును, ఒక పరిధిని ఇచ్చాడు. కానీ కొంతమంది దాన్ని అప్పుడే. అందుకని దేవుడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, పొండి అని చెప్పి మత్తయి సువార్తలో చెప్పిన మాట, 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి చెప్పిన మాటల్లో ఒకటి అదే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి? నిర్ణయ కాలం. మొదటి పేతురు చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము. ఎక్కడి నుంచి మనకి ఇంకా కొంత క్షుణ్ణంగా దేవుడు తెలియపరుస్తాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాదిని ఎవరిని మింగుదునా అని వెతకుచు తిరుగులాడుచున్నాడు. చాలు. ఏమండి? అపవాది అయిన సాతానుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఎవరిని మృంగుదునా అని చెప్పి గర్జించు సింహము వలె చూస్తున్నాడు. ఇంకొక మాట, దేవుని గురించి దేవునికున్న పేరేమిటి? దేవునికున్న పేరేమిటి? యోధా గోత్రపు సింహం. సాతాను పేరేంటి? గర్జించు సింహం. 2 సింహాలే కదా. నేను ఇందాకడ చెప్పాను పోలిక. ఇందాకడేమని చెప్పాను? పాస్టమ్మ గారిది నాది చెప్పాను, చూసారా? ఇతడు సింహమే. దేవుడు కూడా 2 పుట్టకలు ఎట్టున్నాయి సింహమే, పోలికలు ఎట్టున్నాయి సింహమే, ఆవిలిచ్చిన సింహమే. సింహమే. సింహం గర్జించిన సింహం. 2 తేడా ఏముందయ్యా? తేడా ఏముంది? దేవుడే కదా. ఆయన సింహమే, ఈయన సింహం, దేవుడే. అందుకనే జ్ఞానం. సింహాలు 2 సింహాలే. అది దుర్మార్గపు సింహం ఏదో, మంచి సింహం ఏదో తెలియాలిగా. అవునా కాదా? కాకపోతే ఇక్కడే వేరియేషను. ఏమండి? దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆత్మీయతలు పెంచాలని, ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని దేవుడు ప్రయత్నిస్తూ ఉంటే, సాతానుడు ఇదిగో నిన్ను పడత్రోయాలని, నిన్ను నాశనము చేయాలని ఇదిగో ప్రియులారా తిరుగులాడుచూ ఉంటారు. ఏ వాళ్ళలో పడతావంటే అదే వాళ్ళలో పడతాం.
ఏ వల్ల చెప్పరే? ఏ వల్ల పడతాం మనం? సాతానుని యొక్క వలలోనే పడతాం. ఏమండి, దేవుని యొక్క ఆలోచనేమో మనం ఎదగాలని, ఫలించాలని, వైరాగ్యముతో ఏమండి ఉన్నతమైన స్థితిలో ఉంచబడాలని దేవుడు కోరుకుంటుంటే, సాతానుడేమో నిన్ను పతనం చేయాలి, అనగద్రొక్కాలి, ఆశీర్వాదం లేకుండా చేయాలి, దేవుని సన్నిధికి దూరం చేయాలని సాతానుడు ఆలోచిస్తున్నాడు. అయితే మనం ఎవరి వల్ల పడిపోతామంటే ఎక్కువ శాతం సాతానుడు వల్లనే. అలనాడు అవ్వాదాము పడ్డారు. అవ్వా ఇది నిజమేనయ్యా, ఇది తిను అంటే దేవుడు తిన, నీ మొఖం నువ్వు తిను అంటే తినేశాలా? అట్లాగే మనం ఎవరి వల్ల పడిపోతాం? ఇప్పుడు పొద్దుగూకులు పనిచేసి వస్తే తెల్లారగట్ట 4 గంటలు లేచి ప్రార్థన చేయాలనుకుంటాం అనుకో, లెగుతుంటే బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది, నిద్ర మొత్తేడదు. పడుక ఏం ప్రార్థన చేసి పడుక అని చెప్పి మనసులో ఒక భావన వస్తుంది. ఆత్మేమో ఏదో కదా కాసేపు అన్నా చెప్పు, కాసేపు అన్నా ప్రార్థన చేద్దామనిపిస్తుంది. ఏమండి, ఏ ప్రభావం గెలుస్తుందంటే పుడుకోమన్నదే గెలుస్తుంది. అర్థం కాల? మంచం మీద పడుకోలేకపోయాను, మాకరించామనుకో, మాకరించైన అట్టాగే ప్రార్థన చేస్తా అన్నట్టుగా నిద్రపోతుంది. అర్థం కావట్లే? అందుకనే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాదిని ఎదిరించుడి. ఏమండి, విరోధి అయిన సాతానుడు ఏం చేస్తాడంట? గర్జించు సింహములాగా మిమ్ములను నాశనం చేయడానికి తిరుగులాడుతూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ ప్రియులారు చూడండి, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28-29లో పాపులు మీరు ఏ భారముతున్నా, ఏ ఇబ్బందులున్నా దేవుని చెంతకు వస్తే విశ్రాంతిని దేవుడు కలిగిస్తాడని దేవుని వాక్యం తెలియజేసినట్లుగా ఇంకొక మాట యెషయా గ్రంథములో దేవుడు అంటాడు కదా, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంటుంది, రాజ్య భారమును మోసేవాడు ఆయన, రాజ్యమును నాశనములోనికి తీసుకెళ్లేవాడు సాతాను. అయితే అదే పేతురు పత్రికలో చూడండి, 1 పేతురు పత్రిక 4:4లో చదవండి. తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు మిమ్మును దూషించుచున్నారు. ఎవరో? ఏమండి, దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయిందెవరో? దుర్వ్యాపారము చేసేదెవరో? దుర్వ్యాపారం చేసేదెవరో? దుర్వ్యాపారం చేసేది యాంటీ క్రైస్టుతో సంబంధము కలిగి దేవునికి విరోధముగా దుర్వ్యాపారమును చేయడానికి కొంతమంది పూనుకుంటారు. ఆ కాలంలో జరిగే కొన్ని కార్యాలు మీకు ఇంకా బహిర్గతమవుతా వస్తాయి. ఆ దుర్వ్యాపారమునకు మనలను కూడా రండి అని పిలుస్తారు. ఆ కాలంలో జరిగే కొన్ని వింతైన సంఘటనలు మనం చూస్తా వచ్చాం. అప్పుడంట వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తనందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషిస్తారు. అరే సన్నాసులారా కదండ్రా, పనికి మాలిన వాళ్ళు కదా అని చెప్పి దూషిస్తారు. అలాగే కీర్తన చూడండి, కీర్తన 40వ అధ్యాయం 15వ వచనం మీకు ఒక క్లారిటీ చెప్పేసేసి ఇంకొక 10 నిమిషాలు ఆగండి. 40:17
నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలచుకొనుచున్నారు, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయొద్దు. మీకు అర్థమైంది ఇప్పటికైనా? ఇప్పుడు కొంతమంది ప్రియులార దేవునిని ఎరుగని వారు, దేవుని చెంతకు రానటువంటి వారు దుర్వ్యాపారం చేస్తూ రూపాయి సంపాదిస్తూ వారి జీవనోపాధిలో ఏమండి ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటే, మనం కరువు కాటకాలతో శ్రమలతో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే వారట ఎవరో దుర్వ్యాపారము చేయవారు, దుర్మార్గపు పనులు చేయవారు, వారు అంటారు, నువ్వు కూడా రా మాతో పాటు ఈ దుర్వ్యాపారంలో పాల్పొందు, రూపాయి వస్తుంది, కడుపు నిండా అన్నం తింటావు, కుటుంబాన్ని పోషించుకుంటావు, రమ్మని అడిగితే మనం వెళ్ళనందుకు వాళ్ళు ఆశ్చర్యపడి ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ కలుగుతున్నా వీళ్ళని రమ్మంటే రావటం లేదని మనలనంట దూషిస్తారట. దూషిస్తా ఉన్నప్పుడు ఇక్కడ భక్తుడేమంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయానయ్యా, ప్రభు నన్ను తలచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకుండా తొందరగా రాయ్యా అని చెప్పి భక్తుడు రెండవ రాకడ కొరకు పిలుపును ఇస్తున్నాడు. ఈ శ్రమలు భరించలేకపోతున్నాను, ఆకలి దప్పులు తట్టుకోలేకపోతున్నాను, ఈ యొక్క నాశన కోపంలో నేను ఉండలేకపోతున్నాను అయ్యా, తొందర రాయ్యా అని చెప్పి పిలుస్తుంటాడు. అంతేకాదు ఇంకొక మాట, అపోస్తులు 22:14 చూడండి. అపోస్తులు 22:14. విందు నియమించున్నాడు చూడండి. అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును నిన్ను నియమించి ఉన్నాడు. చూడండి, అంటే ఈ పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు ఆయన చిత్తమును నెరవేర్చు వారిని. ఆయన చిత్తం అంటే ఏంటి? తలంపులు ఆరాధనలో పడుకో, నా తలంపు నీ తలంపుల నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తమే చెయ్యడా. మత్తయి సువార్తల 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది 10వ వచనములో. ఏమండి? మత్తయి సువార్త 5:10లో ఏమంటాడు అక్కడ? నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం. ఇక్కడ అందుకని ఈ మాట కూడా చెప్పాడు అక్కడ. అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తమును చేసి తెలుసుకొనుటకును, ఆ నీతిమంతులను చూచుటకును, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. తర్వాత ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. ఎవరు వీళ్ళు అంటే, నీతి నిమిత్తము హింసించబడిన వారు. నీతి నిమిత్తము అనగా ప్రియులారా, దేవుని నిమిత్తము, దేవుని కొరకై హింసపడిన వారు, బాధపడిన వారి ఇదిగో నిమిత్తము వారిని చూడడానికైనా దేవుడు వస్తాడు. ఇంకా అక్కడ మీరు చూడండి, ఎబ్రీ పత్రికలోనికి రండి. ఎబ్రీ పత్రిక త్వరగా చూడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. మా 12:7.
శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? హల్లెలూయా. చూడండి ఇక్కడ శిక్షాఫలమును పొందుటకై మీరేం చేస్తున్నారంటే హింసింపబడుతున్నారు. ఆనాడు అంటే ఏమండి, యాంటిక్రైస్ట్ అనగా క్రీస్తు విరోధి అయిన సాతానుడు వచ్చిన తర్వాత 3.5 శ్రమల కాలం, ఇదిగో మహాశ్రమలు జరుగుతాయి. ఆ శ్రమలలో క్రీస్తుని నిమిత్తము నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా నియమింపబడిన వారు అనేకమైన శ్రమలు అనుభవిస్తారు. ఆ శిక్షా ఫలములో భాగంగా ఏమండి, శిక్షాఫలం పొందుటకై మనమంట అనేకులంట దేవుని కొరకై హింస పడుతుంటారు. దేవుని కుమారులుగా పేరు పొందుటకు ఏమండి శిక్షింపబడతా ఉంటారు వారు. పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూస్తాం కదా. ఏమండి, పేతురు పత్రికలో 1 పేతురు 6-7 వచనాల్లో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారుగా గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమండి శుద్ధపరచబడినట్లుగా మీ విశ్వాసము మూల్యమైనదిగా ఉంటుంది అని చెప్పి, అంటే ఇక్కడ దీని అంతటి భావం ఏంటంటే ఏమండి, రేపు క్రీస్తు రాకడలో మనము క్రీస్తుతో ఎత్తబడే వారికంటే క్రీస్తుతో వెళ్ళేవారిగా ఉండాలంటే సంఘము శ్రమ పడవలసి ఉంది. శ్రమ లేకుండా శుద్ధ సువర్ణంగా మార్చబడవు, పరలోక రాజ్యానికి వెళ్ళబడవు. హింసించబడితేనే, శ్రమ పడితేనే, బాధపడితేనే. ఏమండి, ఇవన్నీ లేకుండా మనం వెళ్ళాలంటే కుదిరేది కాదు. హెబ్రీ పత్రికలో ఏమండి 11:35లో ఒక మాట ఉంది. తిమోతి ఆ 2 వచనాలు కూడా చదవండి, ముగించేస్తా. హెబ్రీ పత్రిక కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. ఏ యాతనది? మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి యాతన పెట్టబడి. ఏ యాతనది? శ్రమల వలన యాతన పెట్టబడ్డారు. ఏమండి, ఆ రోజు ఒకానొకప్పుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికిన తర్వాత ఏమండి వారిని విడుదల పరిచి 40 సంవత్సరముల కాలం శ్రమ లేకుండా నడిచారు. శ్రమ లేకుండా నడిచారు కాబట్టి ఆఖరికి ఏమయ్యారు వాళ్ళు? దేవుని విలువ తెలియలా, దేవుని పరిస్థితి తెలియలా. అందుకనే ఇదిగో ప్రియులారా, ఆఖరిగా భూమి నెర్రి విడిచి చెప్పరే. శ్రమ లేకపోతే, కష్టం తెలియకపోతే డబ్బు విలువ తెలుస్తుంది ఎవరికన్నా? చెప్పరే. కష్టం చేయకుండా డబ్బు వచ్చింది అనుకో, లెక్క తెలుస్తుందా? విలువ తెలుస్తుందా? అందుకని ఈ సైతాన్ వాళ్ళకు కూడా తెలియలా దేవుని విలువేంటి, పరలోకం విలువేంటి, వాగ్దాన దేశమైన కానాను విలువేంటి. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ విలువైన దేశానికి మనం చేరదాం అని చెప్పి దేవుని మార్గములను అనుసరించి నడవలా, ఇష్టం వచ్చినట్టు చేశారు. అందుకనే ఇబ్బంది పాలైపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, తర్వాత జరిగిన విషయం ఏంటి? 10 నిమిషాలు అయితే
గమనించండి. ఏమండి? అయితే ఆ తర్వాత ఇంకొక మాట చూడండి. మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలోనికి రండి. మొదటి తిమోతి 5:6 వరకు చదవండి. 5:6. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగు. ఏమండి? మనసుకు తృప్తినిచ్చే దైవభక్తి ఉంటదే. కొంతమంది దైవభక్తి లాభం అనుకునే వాళ్ళు ఉంటారంట. ఏమండి? ఒక సామెత ఉంది కదా, నీ ఇంటికి వెళ్తే, నీ ఇంటికి వస్తే నువ్వేం పెడతావు, నా ఇంటికి వచ్చేటప్పుడు చెప్పరే. మనలో లేరులే సామెత అది. నీ ఇంటికి నేను వస్తాను, ఏం పెడతావు? నా ఇంటికి నువ్వు వచ్చే, మనమేం పెట్టేది లేదు, మొత్తం చెప్పరే. అట్లాగే కొంతమంది అంట దైవభక్తి లాభం అనుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి? చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి లాభ సాధకం అనుకునే కొంతమంది ఉన్నారు. వారిని గురించే చెప్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం చూడగలిగితే ఏబేలు భక్తి ఆత్మ విషయంలో చాలా శ్రమలు అనుభవించాడు. ఏమండి? ఆ తర్వాత ఇంకా ఏమండి? అబ్రహాము దేవుని కొరకు శ్రమ పడ్డాడు. ఏమండి? అక్కడ మనం చూస్తే ఏబేలు, నోవాహు, అబ్రహాము, ఏమండి, ఇంకా ఏలియా, ఇలాగు అనేక మంది భక్తులు దేవుని విషయమై శ్రమ పడ్డారా? శ్రమ పడకుండా ఉన్నారా? మనకే శ్రమ తెలియదు. వచ్చేలేక చర్చి ఉడుతారు, చాపలేస్తారు, కుర్చీలు వేస్తారు శుభ్రంగా. చెప్పరే. ఒకసారి మన మందిరం కట్టబడతా ఉంది. ఇది ఈ భాగం యెహోషువ గారు వాళ్ళ ఇంటికాడ ఆరాధన ఇక్కడ కాకుండా అక్కడ పెడతాం స్టార్ట్ చేశాం. పాస్టమ్ గారు నేను వెళ్ళాం. రాత్రిపూట కూడికి జరగాలి, మంగళవారం రాత్రి. సాపేసి పడుకోండి అంటున్నాడు ఆయన. కూర్చోండి అనబోయి సాపేసి అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవానికి చర్చిలో బెడ్లు మంచి మంచి పరుపులు, ఏసీలు పెడితే చక్కగా, ఏమండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే నేను అంటాను, దేవుని సన్నిధిలో ఇదిగో శ్రమ పడగలిగితేనే, శ్రమ పడిన తర్వాత దేవుని కొరకు నువ్వు శ్రమ పట్టబడితే, యాతన పెట్టబడితే, హింసలు అనుభవిస్తే జరిగే పరిణామం ఎలా ఉంటుందంటే, ఒక్క మాట చూసేయండి ప్రకటన గ్రంథం, అక్కడే మీకు క్లారిటీగా 13వ అధ్యాయం 5 ఇదేనా? చదవండి. నలుబది 2 నెలలు ఆయన గుడారమును అపవిత్రపరచి నానా విధాలుగా చేస్తుంది. అదే ఇదిగో క్రీస్తు విరోధి అయిన సాతాను. తర్వాత ఇదిగో కొరింథీ పత్రిక 1:2 అంటాడు కదా, పరిశుద్ధులైన వారు. ఎవరి పరిశుద్ధులు అంటే, అపొస్తలులైన పౌలు అంటాడు పరిశుద్ధులు ఎవరంటే, దేవుని కొరకు నియమింపబడి ఆయుత్త పరచబడిన వారే పరిశుద్ధులు. అదే ప్రకటన గ్రంథం 9:3 చూస్తే అక్కడ నుండి ప్రియులారా ఏమండి రాయబడి ఉంటది, ఆ పగలో నుండి మిడతలు భూమి మీదకు వస్తాయి, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టుగా వాటికి బలం ఉంటది, ముద్ర లేని మనుష్యులను ఆ మిడతలంట కొడతాయంట. చదువు. గడ్డికైనను
ఆ వాటికి ఆజ్ఞ ఇవ్వబడును, వాటిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇస్తారు. అవంట తేళ్ల వలె ఉంటాయంట. అవి కుడితే తేలు కుట్టినట్టుగానే ఆ సలపరం, ఆ బాధలో ఉన్న ఇబ్బంది ఎలా ఉంటుంది ఓ అన్న నోటికి రావలేదు. అది ఎవరిని కొడతాయంటే దేవుని కొరకు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నవారిని కొట్టవయ్యి. ఎవరిని కొడతాయి? ఇంతకు ముందు చదువుకున్నాం చూశారా? ఏమని? అపవిత్రమైన కార్యములు చేయుటకు మనల్ని పిలిస్తే మనం వెళ్ళకపోతే వారు వ్యసనపడి వీళ్ళు రావట్లేదని మనల్ని దూషిస్తారు. చూడండి, దేవునికి తప్ప వేరే కార్యక్రమాలకు తావిచ్చు వారిని ఇవేం చేస్తాయి అంటే చక్కగా వచ్చి కొడతాయి. 5 నెలల పాటు అబ్బో అయ్యో అమ్మో అయ్యో ఈ సలపురం తట్టుకోలేకపోతున్నా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, అయ్యో ఈ బాధ నుండి విడుదల పరిచే నరాలు బిగబట్టుకున్నా సరే యేసు రక్తమే చేయం. అర్థం కాలే? కొంతమంది అబ్బా ఇదే ఏదది? అవి గుడితే వచ్చే బాధ అది. ఏమండి? ఆ క్రింద వచ్చినాలన్నీ చూసుకుంటా వెళితే అక్కడ అన్నీ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ఎల్లకెళ్ళిన తర్వాత చదువుకోండి. అందుకనే మనం చెప్పాను కదా, ఎఫెసీ పత్రిక 1:13లో ఏమండి? ఎఫెసీ పత్రిక 4:30లో ఇదిగో ప్రియులారా, పరిశుద్ధులైన వారికి నొసటి మీద దేవుని ఆత్మచేత ముద్రింపబడిన ముద్ర ఉంటుంది. వాటికి తెలుస్తుంది. ఏమండి? తర్వాత ఏమండి? యెజ్కేలు గ్రంథంలో 9:4లో ఒక మాట ఉంది. ఏమండి? ఆ మాట ఒక్కడ చదవండి. యెజ్కేల్లో ఇంక లేవు. 9వ అధ్యాయం 4వ వచనం. ప్రవేశించి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటములు గుర్తు వేయమని వారికి ఆజ్ఞ. లలాటం అనగా నొసర భాగం. అప్పుడంట తేళ్లు గుర్తు ఇవన్నీ జరిగిన తర్వాత ఏమండి? మూల్గులిడుతూ అరుత్తూ హే కృత్యములు జరిగించిన వాళ్ళందరికీ తేళ్లు కొడతాయి కదా, ఓ అన్నట్టుగా మూలుగుచ్చు అల్లాడుతూ ఉన్నప్పుడు అంటే దేవుడు వచ్చి చూస్తాడు. వారి లలాటములు అనగా నొసటి భాగం ఇక్కడ చూస్తాడు. మన ముద్ర ఏ ముద్ర ఉంది? 666 ముద్ర ఉందా? దేవుని పరిశుద్ధత అనే ముద్ర ఉందని అని చెప్పి చూస్తాడు. అందుకనే జాగ్రత్త కలిగి దేవుని వెదకుటలో ఏమండి ఒక ఆలోచన కలిగి మార్పు నొంది దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా నియమింపబడి దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా మనం మార్చబడాలి. అందుకనే కాలము అతి సమీపముగా ఉంది. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. జాగ్రత్త కలిగి దేవుని కొరకు ఆయుత్తపరచబడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఇప్పుడు ఏ ముద్ర చేత ముద్రింపబడాలి మనం? ఎఫెసీ పత్రిక పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. పరిశుద్ధాత్మనే ముద్ర లేక అభిషేకం మనం నింపబడే వారికి ఉంటేనే ఆ మహాశ్రమలు అనుభవించినా సరే ఏమండి? ఈ ముద్రుంటే ఏమండి? 10 దినములే, ప్రకటన గ్రంథం 10 దినములే శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవకిరీటం దేవుడు ఇస్తానన్న. కాబట్టి ఆ జీవకిరీటాన్ని పొందుకునే వారిగా మనం ముందుకు కొనసాగుదాం. అటు కృప ఆధిక్యత దేవుడు మనందరికి ఇచ్చునుగాక. అందరూ తల్లు వంచుదాం బలలో